నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా మీట్ గ్రీట్ సపోర్ట్ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడి. పట్టణ పలు వార్డుల్లో తెలుగు జన చైతన్య యాత్ర నిర్వహించిన నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో తెనాలి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ మీట్ గ్రీట్ అండ్ సపోర్ట్ కార్యక్రమాన్ని శనివారం రైల్వే స్టేషన్ వద్ద గల గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, ఎంపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ సోదరులు పెమసాని రవి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, జెడ్పీ మాజీ చైర్పర్సన్ కత్తెరహేని క్రిస్టినా, బీజేపీ నాయకులు ఎడ్లపాటి రఘునాథ్ బాబు, డాక్టర్ దక్షిణామూర్తి, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గోగినేని ఉమా మాట్లాడుతూ చంద్రబాబు తనకు దైవంతో సమానమని, ఆయన అరెస్ట్ ఎంతో కలచివేసిందని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్తోనే జగన్ పతనం మొదలైందని, ప్రతి వారిలో పార్టీని గెలిపించుకోవాలన్న తపన ఉందని, చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆమె సూచించారు. నా మీద తర్వాత మనోహర్ గారు గెలిచారు. అయితే ఏ రోజు కూడా నేను చెప్పదలుచుకుంది రాజకీయం అన్నది మా మధ్యలో లేదు. పార్టీలు వేరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెళ్ళినా కూడా వారిని అంతే గౌరవించారు. రాజకీయ నాయకులకు ఉండవలసినటువంటి లక్షణం అది. ఎందుకంటే పార్టీలు రాజకీయాలు ఎన్నికలతో ముడిపడి ఉంటాయి. ఎన్నికల తరువాత ప్రతి వ్యక్తిని గౌరవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అది వారిలో ఉంది. తప్పకుండా దాన్ని మనం అందరం గుర్తుంచుకుంటాం. నాకు ఈరోజు బాబు గారు అంటే ఒక దైవంతో సమానం. మేము అమెరికాలో ఉన్నాం. ఈనాడు ముందుకు వేసేటటువంటి అడుగు ప్రజల్లో, ఓటర్లు, ప్రతి వారిలో కూడా పార్టీని గెలిపించుకోవాలన్న తపన ఉంది. ఈ సందర్భంగా పెమ్మసాని రవి మాట్లాడుతూ వ్యక్తుల లక్షణాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని, నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ని గెలిపించుకోవడం వలన తెనాలి అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జనసేనకి, మనోహర్కి సంపూర్ణ సహకారాలు అందించాలని, అదేవిధంగా చంద్రశేఖర్ డబ్బు పరపతి కోసం రావటం లేదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వస్తున్నారని, అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పథకాలకు అతీతంగా సొంత నిధులు ఖర్చు చేస్తామని వెల్లడించారు. నెంబర్ 1 పాయింట్ అంటే మా నాదెండ్ల మనోహర్ గారు మీరు ఎందుకు చేస్తున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, స్పీకర్గా చేస్తున్న అనుభవం ఉంది. ప్లస్ రాజకీయ ప్రస్తుత సమస్యల గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తి. సో మోర్ ఇంపార్టెంట్, హీ ఈజ్ నాట్ జస్ట్ అన్ అనదర్ ఎమ్మెల్యే దట్ యు ఆర్ ట్రైయింగ్ టు ఓట్. హీ ఈజ్ ద నెంబర్ 2 ఇన్ జనసేన. అది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2 ఇన్ జనసేనలో మీరు అలాంటి వ్యక్తులు కనుక ఓటేస్తే మీ నియోజకవర్గం అనేది ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆయన దాన్ని చూసుకునేటువంటి బాధ్యత తీసుకుంటారు. సో తెలుగుదేశం కేడర్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100% ఓటు ట్రాన్స్ఫర్ అనేది టీడీపీ నుంచి జనసేన గ్లాసు గుర్తుకు వేయాల్సినటువంటి బాధ్యత మీరు ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త తీసుకోవాలి. రాజా గారు ఇన్ఛార్జిగా ఉంటారు, తెలుగుదేశం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. కానీ మీ ప్రజా సమస్యల్ని రేపు ఎటువంటి విధంగా తీర్చాలన్నా కూడా మనోహర్ గారికి మీరు సంపూర్ణ సహకారాలు అందించాలి. ఈ సందర్భంగా జెడ్పీ మాజీ చైర్మన్ కత్తెరహేని క్రిస్టినా మాట్లాడుతూ తనని పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు, తెనాలి టీడీపీ, జనసేన శ్రేణులకి ధన్యవాదాలు తెలిపారు. గత 12 సంవత్సరాలుగా వైసీపీలో పొందని ప్రేమని అనతి కాలంలోనే టీడీపీలో పొందినట్లు భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీలో ఎంతో కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు లభించలేదని, ఇన్ఛార్జిగా మాట ఇచ్చి చివరి నిమిషంలో వేరే వాళ్లకు సీట్ ఇచ్చారని తమని నమ్మించి మోసం చేశారు జగన్. పార్టీ కోసం కోట్ల రూపాయలు పోగొట్టుకుని విధేయులుగా పనిచేసిన జగన్ తమని మోసం చేశారని, పార్టీలో సమన్యాయం లేదని, ముఖ్యంగా దళితులకు గుర్తింపు లేదనే భావనతో టీడీపీ అనే ఒక మంచి కుటుంబంలోకి వచ్చామని తెలిపారు. సంవత్సరం
5 నెలలు నా భర్త గారు 2 కాళ్ళు ఆపరేషన్ అయినా కూడా ఎంత కష్టపడ్డారంటే వర్షంలో, ఎండలో, వానలో ప్రతి సమయంలో ఉదయం 6 గంటలకు వెళ్తే నైట్ 12 గంటలకి ఇంటికి వచ్చేవాళ్ళు. అంత కష్టపడితే చివరిలో కనీసం ఒక్క మాట కూడా మాతో చెప్పకుండా సుజాత గారు పేరు ప్రకటించడం జరిగింది. తర్వాత నన్ను పిలిచి అన్నారు, అమ్మ నీకు ఎర్రగొండ సీట్ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపో, రేపు రిషి వచ్చి నీతో మాట్లాడతారు అననే. నేను అన్నాను, సరే అన్న, మీరు ఎట్లా చెప్తే నేను అలా చేస్తాను, తప్పకుండా వెళ్తానన్నా అని చెప్పి అన్నాను. ఆయన ఎన్నిసార్లు మమ్మల్ని మోసం చేశారంటే, పార్టీ కోసం కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాం, ఇద్దరం ఎంతో కష్టపడ్డాము, విధేయులుగా పనిచేసాము, ఎంతో శ్రమ పడ్డాము, కానీ చివరికి ఆయన మమ్మల్ని పక్కన పెట్టేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, విశాఖపట్నం ఘటనలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ధైర్యం తమని ముందుకు నడిపించిందని, కలిసి ముందుకు నడుద్దామన్న మాట పొత్తుకి స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. విలువలతో కూడిన రాజకీయం కోసమే నిలబడ్డామని, సీట్ల కోసం కాదని తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిని గమనించాలని కోరారు. పొత్తు అనేది కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని తెలిపారు. అందరం కలిసికట్టుగా పనిచేసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని నాదెండ్ల మనోహర్ సూచించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు, మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందు రావడం లేదు. రోడ్ల విషయం మీరు అందరూ చూశారు. ఈ రోజున మనం తెనాలి నుంచి విజయవాడకి వెళ్ళాలంటే గతంలో 40 నిమిషాల్లో మనం చేరుకోగలిగేవాళ్ళం. అదే ప్రయాణం ఈ రోజున 1 గంట 40 నిమిషాలు పడుతుంది. అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో. ఖచ్చితంగా మనం తెనాలిలో బయలుదేరి విజయవాడ చేరే లోపు రోడ్డు మీద ఎక్కడో చోట మనకి 1-2 యాక్సిడెంట్లు కనపడుతూ ఉంటాయి. ఎంతోమంది యువకులు పాపం మృతి చెందారు ఈ యాక్సిడెంట్స్లో. ఏ రోడ్ అయినా తీసుకోండి మీరు, విజయవాడకి పోయే రోడ్ ఒక్కటే కాదు, గుంటూరుకి వెళ్ళే రహదారి ఏ విధంగా మారిపోయిందో, కొలనూరు దగ్గర, కాజీపేట దగ్గర నిన్నగాక మొన్న కూడా ఒక అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు. చదువుకున్న ఒక మహిళ పాపం కష్టపడి ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు బట్టలు కొనుక్కుందామని గత నెల రోజుల్లోనే విజయవాడకి ప్రయాణం చేసుకుంటూ తిరిగి వస్తుంటే కటేవరం దగ్గర, వంతెన దగ్గర ఆ అమ్మాయి కూడా పాపం రోడ్ యాక్సిడెంట్లో మరణించింది. అనేక యాక్సిడెంట్స్ ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. అభివృద్ధి అనేది మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. మనకు ఒక ప్రణాళిక ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. అంతేగాని మనకి ఇచ్చిన సమయాన్ని కేవలం వ్యక్తిగత విమర్శల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ వెళ్తే సమాజానికి తీవ్రమైన నష్టం కలిగిస్తాం. ఐదానగర్ నుంచి వెళ్ళే పొలాట్స్ అని దాన్ని పాదయాత్రకి అలవడతారు. కష్టపడి ఉమ్మగారు ఆ రోజున శాంక్షన్ చేయించారు. కానీ టెండర్ ప్రక్రియ, కాంట్రాక్ట్ జరిగి ఆ కార్యక్రమం పూర్తయ్యే బాధ్యత నేను అప్పుడు తీసుకున్నాను. డెఫినెట్గా పూర్తి చేయాలని తీసుకొచ్చాను. అంతేగాని పదవులు రాగానే, గవర్నమెంట్ మారగానే విధ్వంసంతో ప్రారంభమైన మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రాంతాన్ని కూడా మేలు చేసినట్టు జరగలేదు. వైకుంఠపురం దగ్గర ఒక పెద్ద చెట్టు ఉండేది. అనేక సార్లు అక్కడ బస్సు పడిపోవడం అనేది నేను స్వయంగా చూశాను. సో ఆ రోడ్డు అభివృద్ధి కోసం దాన్ని ఆ విధంగా ఒక డ్యామ్ లాగా కట్టాం. మనం ప్రాజెక్టు 2 కాలువలకి మనం రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు చేసుకుని 4 లేన్ల రహదారి పెదరావుల నుంచి నందివేలు వరకు 68 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల నేను పూర్తి చేసుకోలేకపోయాను. మన విఎస్ఆర్ కాలేజ్ వరకు వచ్చి ఆ రోడ్డు ఆగిపోయాడు. నా ప్రణాళికలో భాగంగా నేను మాటిస్తున్నాను, ఎందుకంటే చాలామంది ఇక్కడ పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రతిరోజు చూస్తున్నారు ఈ సమస్య గురించి. లోకేష్ గారితో కూడా నేను మాట్లాడాను. తప్పకుండా ఈ రోడ్డుని నందివేలు వరకే కాదు, రేవేంద్రపాడు వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి మంగళగిరికి అనుసంధానం చేసే విధంగా, అక్కడ జాతీయ రహదారికి అనుసంధానం చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళాలని తప్పకుండా మేము కార్యక్రమం చేస్తాం. తెనాలికి మాత్రం మనకి భగవంతుడి దయ వల్ల 365 రోజులు ప్రకాశం బ్యారేజ్ నుంచి మనం పైప్ లైన్ ద్వారా 2050 సంవత్సరం వరకు మనకి ఎక్కడ కూడా నీటి కొరత లేకుండా పైప్ లైన్ ద్వారా తీసుకురాగలిగాం. కొలిపరి మండలంలో కూడా అదేవిధంగా చేసాం. వలబాపురం నుంచి పైప్ లైన్ వేసుకొని మనం ప్రతి గ్రామానికి రక్షిత మంచినీటి పథకం ద్వారా అందించాలన్న ఒక ప్రయత్నంతో మొట్టమొదటి నియోజకవర్గాన్ని అనుకోవడం
వేర్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇస్ కవర్డ్ బై ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్. అది చాలా అవసరం మనకి. ఆరోగ్య సమస్యలు ఉండకూడదు, మన ప్రాంతానికి మేలు జరగాలనే ఉద్దేశం. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఏదైతే ప్రచారం ఈ ప్రభుత్వం చేసిందో, ఏ విధంగా బలహీన వర్గాలకి, సమాజంలో ఉన్న పేదవారికి మేము చేసినట్టుగా ఎవరు చేయలేదని ఒక క్యాంపెయిన్ నడిపించి తీసుకొచ్చారు. దాన్ని మీరందరూ కూడా రాబోయే 3 వారాల్లో దయచేసి మీరు తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలి. పార్టీల పరంగా మన పార్టీ అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించుకుంటూ క్యాడర్గా, నాయకులుగా కలిసి పనిచేద్దాం. సమావేశంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఒకసారి అప్పుడే చైర్మన్గా అయ్యాను. మర్యాదపూర్వకంగా నేను పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ తీసుకుని కలిశాను. దాదాపు 40 నిమిషాలు ఆయన టైం ఇచ్చారు. అంతసేపు కూడా ఆయన ఒకటే మాట చెప్పారు, మనం ముగ్గురు విడిపోవటం వల్లే ఇలాంటి నష్టం జరిగింది, మళ్ళీ తిరిగి కలవాలి అని ఆ రోజే ఆల్మోస్ట్ 4 years పైనే, అంటే ఎలక్షన్ అయిన కొద్ది రోజుల్లోనే అలా ఆయన తీసుకుని చేసిన సంకల్పం వల్లే తిరిగి ఇవాళ మళ్ళీ ముగ్గురు కలవటం. జగన్మోహన్ రెడ్డి అప్పుడు వైసీపీయే అధికారంలోకి వస్తుందని వచ్చింది. కానీ ఎప్పుడైతే 3 పార్టీలు కలిసినాయో దానికి భిన్నంగా మనం అధికారంలోకి రాగలిగాం. ఇవాళ మధ్యలో కొన్ని దూరం. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవాలని జనసేన పిఎస్సి చైర్మన్, తెనాలి ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెలుగు జన చైతన్య పాదయాత్రలో భాగంగా మనోహర్ శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ వార్డు ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను విచారించారు. పలువురు వార్డులో నెలకొని ఉన్న సమస్యలను మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. తాము అధికారం చేపట్టిన తరువాత వార్డు ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని మనోహర్ హామీ ఇచ్చారు. ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాము అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు అందించే సంక్షేమ పథకాలతో పాటు తెనాలి ప్రాంతంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సైడ్ లేదని దగ్గర ఆడ వెళ్ళిపోతున్నాడు.
12వ వార్డు, 14వ వార్డు, 16వ వార్డు ప్రచారం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రత్యేకంగా ముసల్మాన్ సోదరులందరూ కూడా ఈద్గాల గురించి, స్థానికంగా ఉన్న కొన్ని సమస్యలపైన ప్రస్తావించారు. పెన్షన్ల విషయంలో కూడా చాలా దారుణంగా కేవలం పార్టీ పరంగా చూసి కొంతమందికి అర్హత ఉన్నా కూడా తీసేయడం అనేది చాలా బాధాకరం. అదేవిధంగా టిడ్కో గృహాల్లో వాళ్ళకి వచ్చిన కేటాయింపుల్లో వాళ్ళకి ఇంకా అందించకపోవడం అనేది చాలామంది పాపం ఆవేదనతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో గతంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం చాలా చేశాం. ఆ సిమెంట్ రోడ్ల నిర్మాణంతో పాటు వీళ్ళందరూ కోరుకునేది ఈ రోజున సైడ్ కాలువల నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఎక్కడైతే పంట కాలువల్ని మురుగునీటి కాలువలుగా మార్చేశారో అక్కడ వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వీటిపైన దృష్టి సారించి వాటిని కవర్ చేసే విధంగా ఇదివరకు ఏ విధంగా పొలాట్ ఛానల్ని, పాలాద్రి కాలువ అంటారు, దాన్ని ఏ విధంగా మనం ఆదిత్యనగర్లో మొత్తం కవర్ చేసి తీసుకెళ్ళామో అదేవిధంగా చిన్రావుల్లో ఉన్న ప్రధానమైన కాలువని కూడా కవర్ చేసుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది చాలా స్పష్టంగా ఈరోజు అర్థమైంది. కాలువలు కనీసం మెయింటెనెన్స్ మాత్రం జీరో, ఎవరు పట్టించుకోవడం లేదు. మున్సిపల్ అధికారులు మరి ఎక్కడున్నారో ఏంటో, ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు కంప్లైంట్ చేసేది ఆవేదనతోటి దోమల విషయం. అదేవిధంగా కాలువలు ప్రస్తావిస్తూ ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఎవరు కూడా వచ్చి వాటిని సరిచేయడం లేదనే భావన వాళ్ళు వ్యక్తపరిచారు. గుంటల గురించి, అక్కడ రోడ్ల పరిస్థితి గురించి, సిమెంట్ రోడ్లు ఉన్నా కూడా పట్టించుకునే నాదుడు లేడు. ఇది చాలా దారుణమైన విషయం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మనకి ఐటీఐ ఉంది, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం ఉంది. ఇక్కడ ముస్లిం సోదరులకి, యువతకు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ముస్లిం మహిళలకి పాపం ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తే తప్పకుండా వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుగా ఉంటాయి. అదేవిధంగా చాలామంది పాపం ఎస్సీ కాలనీస్లో ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు కూడా ఉపాధి కల్పించలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. యువత చాలామంది రోడ్లపైన కూర్చుని బీటెక్ చదివాను, డిగ్రీలు అయిపోయినాయి, జాబ్ మాత్రం ఇక్కడ రావడం లేదంటున్నారు. డిఎస్సి కోసం ఒక మహిళ ఇప్పుడే 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం అని చెప్తున్నారు. ఎంత మోసం చేశాడో జగన్మోహన్ రెడ్డి దీని ద్వారా అర్థమవుతోంది. చాలా పొరపాటు, అనేక మంది జీవితాలతో ఆడుకుని చివరికి కేవలం పేపర్ ప్రకటనలకే సరిపోయింది తప్ప పరిపాలన మాత్రం వీళ్ళు చేయలేకపోయారు. తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ఒక అద్భుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.